అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి జూన్ 27 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిషాలయం అండి. మన గురుగారు కేరళ తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన హోమాలు చేసి భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారండి. గుప్తులకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా పూజల ద్వారా పరిష్కారం చూపిస్తారు. మీరు మన గురుగారి సంబంధించిన ఫోన్ నెంబర్ 6300487602. చాలా నమ్మకమైన గురుగారండి. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి. సమస్య మీది పరిష్కారం మాత్రం మన గురుగారి దగ్గర 100% కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి. ఇప్పుడు ధనుసు దిన ఫలితాల ప్రకారము రేపటి రోజున మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం వారికి, జన్మ నక్షత్రాల వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. ఇక గ్రహ ప్రభావం ప్రకారము గురుగ్రహ అనుగ్రహం వల్ల జ్ఞానము, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. శని ప్రభావం వల్ల పనుల్లో కొంత ఆలస్యం ఉండవచ్చు, కానీ పట్టుదలతో పూర్తి చేయగలుగుతారు. చంద్రుడి సంచారం వల్ల కుటుంబ విషయాల్లో శుభవార్తలు వినే అవకాశం అయితే ఉందండి. ఇక రేపు రోజున ఉదయం శనివారం కాబట్టి తలస్నానం చేసి శ్రీ ఆంజనేయ స్వామి లేదా శ్రీదేవునికి ప్రార్థన చేయండి. నువ్వులతో దీపం వెలిగించడం శుభప్రదము. నల్ల నువ్వులు లేదా మినుములు దానం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. ఓం సం శనిశ్చరాయ నమః మంత్రాన్ని 27 సార్లు జపించండి. శనివారం కావడంతో ఆంజనేయ స్వామి ఆరాధన అత్యంత శుభప్రదంగా ఉంటుంది. అలాగే శనిదేవునికి తైలాభిషేకం లేదా ప్రార్థన చేయడం కూడా అనుకూలమండి. ఇక రేపు రోజున ధనుసు రాశులకు అదృష్ట రంగులు పసుపు లేదా లేత నీలం. అదృష్ట సంఖ్యలు 3, 9. శుభ సమయము ఉదయం 8:30 నుండి 10:30 వరకు అండి. సాయంత్రం 4:30 నుండి 6:30 వరకు. రేపటి రోజున మీరు ఊహించినట్టు ఒక వ్యక్తి అంటే మీ జీవితంలో ఒక వ్యక్తి చెప్పేటువంటి ఒక విషయం గురించి మీరు తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారు. అలాగే మీరు ఏ వ్యక్తినైతే దూరం అయ్యారని చెప్పి అనుకుంటున్నటువంటి ఆ వ్యక్తి ఇక మీ గురించి పూర్తిగా అయితే మర్చిపోలేకున్నారు. మీరు పట్టించుకున్నటువంటి ఒక సంఘటన రేపటి మీ ముందు నిజంగా మారి మీ ముందుకైతే రావచ్చు. కానీ ఇది సాధారణమైనటువంటి ఒక విషయం అనేది కానే కాదండి. ఇక రేపటి మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి విషయం కూడా బయటపడుతుంది. అయితే ఆ విషయము మీ యొక్క ఆలోచనల్ని తప్పకుండా కదిలించాలి చేస్తుంది. ఇప్పుడు ముఖ్యమైనటువంటి ఒక రేపటి రోజున ప్రశ్న ఏమిటంటే మీ ఎవరు ఆలోచిస్తున్నారు రే విషయం అంటే అలాగే అసలు రేపటి మీ జీవితంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన ఏంటి, ఏదైనా లాభం ఉందా ఆ విషయం గురించి, అలాగే దానివల్ల ఏదైనా మీకు కొంత కలుగుతుందనేటువంటి విషయం కూడా క్లారిటీ తెలుసుకుందాం. అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే రేపటి మీరు చేసుకోవాలంటే విధి విధానాలు కూడా పూర్తిగా తెలుసుకుందామండి. ముఖ్యంగా మీరు చాలా లోతైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. బయటికి కనిపించినటువంటి భావాల్ని లోపల దాచుకునేటువంటి స్వతంత్రమైనటువంటి జీవులనే చెప్పుకోవాలి. అంటే మీకు మీరుగా స్వతంత్రంగా జీవించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అందుకే చాలామంది మీ గురించి బయటకు చెప్పకపోయినా కానీ లోపల ఎక్కువగా మీ గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ మీరు మీ యొక్క భావాల్ని అంటే బయట పెట్టండి. ఎక్కడ కూడా చాలా గోప్యంగా ఉంచుతారు. ఎవరు ఏమనుకున్నా కానీ పట్టించుకున్నట్లుగా మీకు అనిపిస్తారు. అయితే రేపటి కొన్ని దాచినటువంటి కొన్ని విషయాలు కావచ్చు, మీ యొక్క మనసులో ఉన్నటువంటి భావాలు కావచ్చు, ఊహించిన విధంగా మీరు అర్థం కానటువంటి సమయంలో అంటే మీకు తెలియని విధంగా ఏదో ఒక సమయంలో కొంతమంది వ్యక్తుల ద్వారా బయటపడే అవకాశం అయితే ఉంది. మీరే ఊహించినటువంటి విధంగా సిచ్యువేషన్ మీకు ఎదురవుతుంది. అయితే ఈ రాశి వారు ఎక్కువగా ఊహించినటువంటి వ్యక్తులైతే ముందు ఏం జరుగుతుందనేటువంటి విషయం గురించి ఊహించినటువంటి వ్యక్తులు అనమాట. గత కొంతకాలంగా ఒక వ్యక్తులు అంటే ఎవరైనా కావచ్చండి. ఒక వ్యక్తి మీతో దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి విషయం గురించి మీ ముందు అంటే ఫలానా విషయము ఫలానా రోజు అని మీ ముందు వ్యక్తపరుస్తారు అనమాట. అయితే మీ మనసులో మీరు చాలా అంటే చాలా ఒక సందేహంలో దిగిపోతారు. కొంతమందికి కొంచెం పాత స్నేహమై ఉండొచ్చు, అలాగే ఒక ప్రేమ విషయం లేదని తెలియనటువంటి విషయం ముఖ్యమైన విషయం కావచ్చు, ఒక చెప్పనటువంటి ముఖ్యమైన విషయం కూడా కావచ్చండి. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు కొంతమంది వ్యక్తులు మీ దగ్గర గోప్యంగా ఉన్నటువంటి విషయాలు రేపటి రోజున వాటంతటా అవే బయటపడేటువంటి సమయం ఆసన్నమైందని గ్రహస్థితి అనేది చాలా క్లియర్గా తెలియజేస్తుంది. మరి ఆ గ్రహస్థితి ప్రకారంగా జరగబోయేటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు మనం గమనిస్తే కనుక రేపటి బయటపడేటువంటి కొంత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీ గురించి మౌనంగా ఆలోచిస్తూ ఉన్నటువంటి ఆ ఒక వ్యక్తి మీ గురించి అలాగే బయటకు మీతో మాట్లాడడం లేదు, కానీ లోపల మాత్రం మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి మీతో మాట్లాడని చెప్పి మీతో కలవాలని చెప్పి పదే అనుకున్నటువంటి వ్యక్తి. కానీ కొన్ని విషయాల్లో ఏంటంటే మీరు ఏ విధంగా అంటే వారితో ఎలా స్పందిస్తారో అలాగే మీరు ఏమనుకుంటారో తెలియక చాలా అంటే చాలా ప్రత్యేకంగా మీరు ఏమైనా కానీ
మీకు తప్పుగా వారి గురించి అనుకుంటారేమో అనేటువంటి ఒక సందిగ్ధంలో వారు ఆగిపోయారనే చెప్పుకోవాలి. అయితే రేపటి మారినటువంటి గ్రహస్థితి కారణంగా ముఖ్యంగా తెలియవచ్చినటువంటి అంశం ఏంటంటే కనుక వారు లేదా ఆమె రేపటి వారి యొక్క భావాలను మీ ముందు బయటపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే వారి మనసులో మీ గురించి ఆలోచన విషయాలన్నీ కూడా బయటపెడతారనమాట. మరికొందరికైతే పాత సంబంధము అనేది తిరిగి మరలా వారి జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్రగా మీ జీవితంలోకి రాబోతుందని చెప్పుకోవాలి. అయితే ఆ యొక్క స్త్రీ కానీ పురుషుడు కానీ మరలా మీ జీవితంలో రావడానికి రేపటి రోజున తప్పకుండా ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేస్తారు. అయితే మరొక అంశం ఏంటంటే ఒక దాచిపెట్టినటువంటి ఒక చాలా పచ్చి నిజం అనేది రేపటి బయటపడడం అనేది మీకు తెలియకుండా జరిగినటువంటి ఏదైనా ఒక సంఘటన కావచ్చు, ఎవరో దాచిపెట్టి ఉండొచ్చండి. అది ముఖ్యంగా ఒక మాట కావచ్చు, లేదంటే ఏదైనా మీ గురించి కానీ లేదంటే వారి గురించి అయినా కానీ తీసుకునేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక నిర్ణయం కావచ్చు. మరి అలాగే ఒక నిజం అనేది రేపటి మీ ముందుకు బయటపడుతుందండి. మరి రేపటి మీరు అనుకున్నటువంటి సమయంలో సడన్గా మీ విషయం అనేది మీ చెవిన పడుతుంది. అలాగే మరొక అంశం ప్రకారం చూసినట్లయితే కనుక ఒక వ్యక్తి పాత్ర అంటే ఒక వ్యక్తి మీ గురించి మరొకరితో ఏదైనా కానీ ఒక విషయం గురించి మాట్లాడడం అనమాట. అంటే మీ జీవితంలో ఒక మార్పు అనేది రేపటి కారణం అవుతుందని చెప్పుకోవాలండి. ఒక నిజం అనేది కూడా బయటపడిన తర్వాత మీరు ఒక కీలకమైనటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయాన్ని కూడా మీరు ఎవరితో తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటంటే కనుక ఈ పరిస్థితి కారణం అంటే గతంలో మీరు ఏర్పరచుకున్నటువంటి ఒక సంబంధం, అలాగే మీరు చెప్పినటువంటి ఒక ముఖ్యమైనటువంటి భావన ఒక వ్యక్తి మీపై అలాగే ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉండటం, మరీ ముఖ్యంగా మీరు ఎవరో అంటే ఎవరికో ఇంకా ముఖ్యమైనటువంటి ఒక నిజం అనేది తెలియపరచబడటం, ఇటువంటివన్నీ కూడా వారి మనసులో ఒక ముద్ర వేసుకోవటము చాలా ప్రధానంగా కనిపిస్తుంది. అయితే మీకు అర్థం కావటం లేదండి. ఇది మీకు ఎలా తెలుసు అంటే రేపటి గ్రహస్థితి ప్రత్యేకంగా చెబుతుందండి. ఏంటంటే చంద్రుడి వలన భావోద్వేగాలు బయటపడబోతున్నాయని, రాహు వలన దాచిపెట్టేటువంటి విషయాలు బయటపడతాయని, ఈ రెండు కలిసి మరికొన్ని నిజాల్ని మీ చుట్టూ కూడా తిరుగుతున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మీ ముందుకు తెలుగులోకి తీసుకురాబోతున్నాయని. అయితే ముఖ్యంగా ఇలా జరగటం వల్ల ఏంటంటే మీ జీవితంలో కొన్ని లాభ నష్టాలు అనేవి కూడా రాబోతున్నాయండి. అవి ఏంటంటే ఒక నిజం అనేది బయటపడము అనేది నిజం తెలుసుకోవడము రేపటి మీ జీవితంలో ఖచ్చితంగా అయితే తెలుస్తుందండి. ఒక సంబంధంలో ముఖ్యమైనటువంటి ఒక స్పష్టత అనేది మీ జీవితంలో కలగడం అనమాట. అంటే ఒక వ్యక్తి గురించి, వారి యొక్క సంబంధం గురించి, వారితో మీరు ఏర్పరచుకున్నటువంటి ప్రేమానురాగాల గురించి అవి ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక నిజం తెలుసుకోవడము, ఒక స్పష్టతకు మీరు రావడము, ఒక కొత్త అవకాశం అనేది రేపటి మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం జరుగుతుంది. అయితే మరి దీనివల్ల జరిగేటువంటి కొన్ని నష్టాలు కూడా ఏమిటంటే భావోద్వేగంగా కొన్ని విషయాల్లో కలకలం అంటే ఒక నిజం వలన మీకు షాక్ అవడం, గుండె పైలటువంటి ఒక వార్తగా ఇది మిగలడము, ఒక నిర్ణయాన్ని దాచి గురించి తెలుసుకునే పరిస్థితి రావడం కూడా జరుగుతుంది. మరి దీనివల్ల మీ జీవితంలో ఏంటంటే ఊహించని విధంగా రేపటిలోని లాభాలు అలాగే నష్టాలు ఊహించేటువంటివి చాలా సమానంగా మీకైతే కనిపిస్తున్నాయి. మరికొన్ని లాభాలు అయితే మీరు తప్పకుండా ఆస్వాదించబోతున్నారు. మరికొన్ని సందర్భాల్లో స్పష్టత రావడం కూడా మీకు మానసికంగా కూడా మీకు ఉన్నటువంటి ఒత్తిడి కలిగిపోయి మనోధైర్యం కలిగేటువంటి విషయం కావచ్చు. ప్రత్యేకంగా మీకు కొన్ని ఇబ్బందులు కూడా తగ్గిపోయేలాగా రేపటిలోని కొంతమంది వ్యక్తుల యొక్క ప్రాబ్లం అనేది కూడా బలంగా కనిపిస్తుంది. అయితే రేపటిలోని ముఖ్యంగా మీరు కొన్ని జాగ్రత్తలు కూడా అలాగే ఒక చిన్న పూజా పరిహారం కూడా పాటించాలండి. మరి అవి పాటిస్తేనే కొన్ని సమస్యలు మీరు తప్పకుండా బయటపడతారు. మరి రేపటి వినేటువంటి విషయాన్ని మరి ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మీరు చేసుకోవాల్సిన దేవతారాధన చిన్నపాటి పరిహారం గురించి తెలుసుకుందాం. మరి ఏ విషయం గురించి మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. అలాగే రేపటి మీకు కలిసి ఎన్ని రకాలు కూడా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా 1-2 సార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవడం మాత్రం మంచిది. అదేవిధంగా రేపటి మీకు ఆరోగ్యపరంగా మెడ వెన్నులో విపరీతమైనటువంటి నొప్పితో బాధపడే అవకాశం ఉంది. దాన్ని అది సాధారణ నీరసంతో కలిసి ఉంటే అసలు నిర్లక్ష్యం చేయకండి. రేపటి రోజున మీకు విశ్రాంతి అనేది చాలా ముఖ్యం. మీ సృజనాత్మకత నైపుణ్యాలు సరైన వాడుకలో ఉంచగలిగితే ఎంతో మంచి ఆకర్షణీయమైన రాబడిస్తాయండి. ఇక శనివారము ఆంజనేయ స్వామి ఆరాధన ధనుసు రాశి కన్నా కూడా మేలు చేస్తుందండి. అలాగే శనిదేవునికి తైలాభిషేకం లేదా ప్రార్థన చేయడం కూడా అనుకూలమన్నమాట. మరి తెలుస్తున్నా కానీ ధనుసు రాశి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.